చూసారా, ఈ తల్లి చందమామ రావే జాబిల్లి రావే అంటూ గోరుముద్దలు తినిపిస్తుంది. అబద్ధం, అంత అబద్ధం. ఆ చందమామ రాదు, కొండకి రాదు, గోగుపుల్లు తేదు. కానీ ఆ చందమామ రాదనే నిజం చెప్తే ఆ పిల్లాడి తిండం. అందుకే ఆ తల్లి అబద్ధం చెబుతూ గోరుముద్దలు తినిపిస్తాను. ఇలా గోరుముద్దలతో అబద్ధాలు చెప్పబట్టేనేమో మన సమాజంలో ఇలా అబద్ధాలు పెరిగిపోతున్నాయి. నిజం ఏంటో తెలుసుకుందామన్న కనీస ఇంట్రెస్ట్ కూడా లేదు మనకి. మన జీవితంలో రెండే నిజాలు, పుట్టుక నిజం, చావు నిజం. మధ్యలో మనం చెప్పేవి, చేసేవి, వినేవి అన్నీ అబద్ధాలే. మనం అబద్ధాల్లో పుడుతున్నాం, అబద్ధాల్లో పెరుగుతున్నాం, అబద్ధాల్లోనే చచ్చిపోతున్నాం. ఒకవేళ ఆ తల్లి లేరా? నువ్వా? నీ పని చెప్తాను. ఏం చెప్తారా నువ్వు? ఏమైందిరా? ఇప్పుడు నేను మళ్ళీ స్నానం చేయాలి. మీ శార్థాలు పెట్ట వచ్చావు కదా. దా దా ఏంటది? దా దా వద్దలవే, వద్దులు వద్దలవే, భలే ఉన్నారా? ఇదిగో అబ్బా, మళ్ళీ ఇడ్లీయా? ఏ నాకు ఇడ్లీ వద్దమ్మా, ఇంకేమైనా పెట్టు. ఒరే, ఇవాళ చేసింది ఇడ్లీయే, మర్యాదగా తిను. నాకు ఇష్టం లేదమ్మా, చూడు ఎంత గట్టిగా ఉన్నాయో. ఏంటి ఇది? ఇడ్లీ మా అమ్మ చేసింది. అత్త చేసినవే బెటరు, మూసుకొని తిను. సిద్ధన్న పంపిండు, గణేష్ శిఖరం పెట్టి నీకు చందా కావాలి. రామా, దేవుడి దగ్గర డబ్బులున్నాయి, ఓ 1 తీసి. ఏమిటది? గణేష్ పూజకి చందానా? ఆగాగు, ఏమి ఇవ్వక్కర్లేదు. డబ్బులు ఎవరయ్యా? వెళ్ళండి. మా ఇంట్లోకి ఇస్తున్నారా గణేష్ పూజకి? మా ఇంట్లో కూడా గణేష్ పూజ చేసుకుంటామయ్యా మేము. సిద్ధారెడ్డి అన్న పంపించండు.
ఏ రేటు పంపించినా ఇచ్చేది లేదు, వెళ్ళండి. ఎందుకు నాన్న వాళ్ళతో గొడవ? ఏంట్రా భయపడతావు? ఏం చేస్తారు వీళ్ళు? ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు భయపడకూడదు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. రామా, ఇలాంటి వాళ్ళు భయపడే కొద్దీ ఇంకా బెదరగొడతారా? ఎదురు తిరగాలి. ఒరేయ్, అంత ఇష్టం లేకనే ఇంట్లో టిఫిన్ ఏం తింటావు గాని అవంతా తీసుకెళ్లి బయట తినేసిరా పో. ఇస్తలేరన్నా? సిద్ధారెడ్డి అన్న పేరు చెప్పినావా? ఏ పేరు చెప్పినా ఇస్తలేరన్నా? అరే కొద్ది కూడా లెక్క చేయకుండా బయటికి తోలిండ్రన్నా. గాని సంగతి జర చూడాల్సిందన్నా. రా నిన్నేరా చికెనా ఇట్రా. ఏదిరా అంత భయపడతావు? ఎంత ఉంది జేబులో? తిరుగు తిరుగు. ఏరా అప్పుడే వచ్చేసావు? టిఫిన్ తిన్నావా? తిన్నానమ్మా. అబద్ధం. అమ్మ దగ్గర అబద్ధాలు ఆడకూడదు. నువ్వు టిఫిన్ తినలేదు కదూ, ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేసావు కదూ, అక్కడి నుంచి ఇంకో 1 తీసుకుని టిఫిన్ తినేసిరా పో. ఏనా బయటకా? అవునా? ఇప్పుడే కాఫీ తాగాను నాన్న, మరి సోడా తాగద్దు? ఏదిరా సోడా? ఏంటి నాన్న ఇది? ఫైర్మెన్ వైండ్ ఏంటి అలవాటు? మానేచ్చు కదా. చిన్నప్పుడు సినిమా హీరోని చూసి వాళ్ళలాగే మనం స్టైల్ కొట్టాలని ఒక సిగరెట్ వెలిగించి 2 లాగులు లాగేసరికి అది అలా అడ్డుకుపోయింది. అప్పటి నుంచి నేను దీన్ని వదిలేద్దాం అనుకున్నా, ఇది నన్ను వదిలితే కదా. అసలు ఈ పొగాకే మంచిది కదరా, పట్టుకుంటే వదలదు. నువ్వు నా జోలికి పోబాక నాయనా, ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్. అమ్మ వచ్చేస్తుంది. అమ్మ వచ్చేస్తుందా? వచ్చేస్తుంది 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 వచ్చేస్తుంది. వద్దమ్మా నాన్న, నువ్వు చూడకమ్మా. వద్దమ్మా 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 నాన్న. తప్ప దేవుడా, ఏమిటండి? ఏమైంది మీకు? వాతావరణం వచ్చిందా? చప్పుడు లేకుండా అలా పిసిపోయారేంటి? అదేమిటండి అలా తెల్లగా పారిపోయారు? మాట్లాడేమిటండి? అమ్మా ఇటు ఇటు పైన. అదేమిటి అక్కడికి ఎక్కావు? దిగు, పడతావు. నెమ్మదిగా దిగు. ఏంట్రా కోతి వేషాలు? నువ్వు వచ్చేటప్పుడు బజార్ నుంచి వస్తువులు తీసుకురా. తీసుకుని వాటి టిక్కులు పెట్టుకో, మర్చిపోకుండా ఉంటావు. సరే తొందరగా వెళ్ళు. నువ్వు వచ్చాక నేను వంట చేయాలరా. సరే నువ్వు వెళ్ళు. మీరు కాస్త ఇంటికి వచ్చి కషాయం తాగండి, ఆ వాతావరణం తగ్గుద్ది. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. దొరికిపోయింది అనుకున్నాను రా. ఇవాళ హాస్పిటల్లో మనం చూడాల్సిన సీరియస్ పేషెంట్లు చాలా మంది ఉన్నారు. అర్జెంట్ గా హాస్పిటల్ అమ్మో, నా పున్నెలు తినేస్తుందేమో. డాక్టర్ కుక్క నా పున్నెల్ని లొట్టలేసుకుంటూ తినేసేలాగా చూస్తుంది. నీ కుక్క నా కుందేలు వంక చూస్తోందిరా. అది కుక్క కాదు, మరి పులి. పులి కూడా కాదు, జిమ్మి. ఏదైతే అది మళ్ళీ నా కుందేలు వంక చూసిందనుకో చంపేస్తా. కుందేళ్ళ అంత బాగుదేమో. నా కుందేలు కాదురా, నీ కుక్కని. నన్ను నేను ఊరుకుంటాను. నా జిమ్మి రావాలంటే మాత్రం ప్రాణాలు తీస్తాను. ఆగండి ఆగండి. నేను ఆగను. నేను ఆగుతాను. థ్యాంక్స్ అండి. నాన్న, అమ్మ చేయి పట్టుకున్నాడు. అయినా పర్వాలేదు, నేను మొగాన్ని, నన్నెవరు ఆపలేరురా.
నేను ఆగుతానన్నానుగా. ఎందుకండి మన మధ్య అనవసరమైన గొడవ? మీ జిమ్మిని కొంచెం కంట్రోల్ చేసుకోండి. చేసుకుంటాను. మీరు చెప్పినందుకైనా తప్పకుండా చేసుకుంటాను. థ్యాంక్స్ అండి. వెల్కమ్. ఇంతేనా? ఏమ్రా పైసలు తగ్గినాయి? మనమంటే జనానికి అసలు భయం లేకుండా అయిపోయిందానా? ఎవడు లెక్క చేస్తలేడు. మార్కెట్ ఎంత మంది ఇచ్చిరు? 12 మంది ఇచ్చారన్నా. 100 దుకాణాలుంటే 12 మంది ఇచ్చినారు. అరే దేవుడు, నీకు ఈ మధ్య పని మీద ఇంట్రెస్ట్ తగ్గింది. అటువంటిదేం లేదన్నా. మార్కెట్ లో మళ్ళీ అనే దాంతో తిరుగుతున్నావంట. అది ఆనందంగా ఉంటదంట. ఇటు చెప్పిండు. అది మన బడ్డుగాడు అక్కే బావా. ఏమిరా బట్టు, నీకింత అందమైన కుందని నాకు చెప్పలేదేమిరా? దాని మీద జాలిపడేవైనా మార్కెట్ లో వసూలు తక్కువ చేసినవా? అయ్యో అటువంటిదేం లేదన్నా. నా డ్యూటీ నేను కరెక్ట్గా చేస్తున్నా. ఈ మధ్య మార్కెట్ వాళ్ళంతా ఒక యూనియన్ ఫామ్ చేసుకున్నారు బావా. ఇది వరకట్లా గొడవలు అయితే మన దగ్గర రావటం మానేశారు. అన్ని వాళ్ళ యూనియన్ ఆఫీస్ లోనే సాల్వేషన్ చేసుకుంటున్నారు బావా. అయితే గాడ ఫీల్డింగ్ చేయాలి. ఒరే బట్టు, సాయంత్రం ఒకసారి మీ అక్కని తీసుకురా. ఎందుకన్నా? ఏరా, నాకు తెలియకుండా లవ్ చేసి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నావు? తీసుకురాని, నేను ఒక్కసారి దాన్ని చూడాలి. రామా, నన్ను ఫైర్ స్టేషన్ దగ్గర దిగబెడతావా? నువ్వు వద్దు. రానిరా పాప, రాని వద్దా నాన్న. ఎక్కుమ్మా, ఎక్కు. నువ్వు ముందుకు రా. నువ్వు వెనకెళ్ళవే. ఏమైందిరా? నువ్వు ముందుకు రా నాన్న. రోజు సైకిల్ తొక్కలేకపోతున్నా నాన్న. బైక్ కొని పెట్టచ్చు కదా. తప్పకుండా కొని పెడతాను రా. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవు. 10th పాస్ అయినప్పుడు కూడా ఇలాగే అన్నావు. అప్పుడు అంటే అదేదో ఇంటర్ పాస్ అయినప్పుడు కూడా ఇలాగే అన్నావు. అవునా? అప్పుడు కూడా ఎందుకురా? ఈ సంవత్సరం నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవు, ఖచ్చితంగా కొని పెడతాను. నిజంగా? నిజంగా. ఏమైందిరా? ఇది ఆనిచ్చింది. ఏమనించింది? అది అదెలా చెప్తాం? చెప్పలేకపోతే మూసుకొని తొక్కు. తొక్కు. మళ్ళీ ఏమైందిరా? మళ్ళీ ఆనిచ్చింది. ఏమానించిందిరా? ఎలా చెప్తాం నాన్న? చెప్పలేకపోతే మూసుకొని తొక్కు. రేయ్, ఇందాక నుంచి చూస్తా ఉన్నాను. నీకు బైక్ కొని పెడతానని చెప్పానుగా, ఎందుకు పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావు? ఇదిగో, ఈసారి సైకిల్ ఆగిందంటే బైక్ క్యాన్సల్. ఏం జరిగినా తొక్కాల్సిందే. తొక్కు. నువ్వెక్కు. సరే పద. థ్యాంక్ యూ రామ్. నాన్న, దీన్ని తీసుకెళ్ళటం నా వల్ల కాదు. నువ్వే ఉంచేసుకో. ఒరే, ఆడపిల్లలా వదిలేసాడని తప్పురా. తీసుకెళ్ళరా. ఎక్కమ్మా. వెనకొద్దు, వెనకొద్దు. ముందే. నాకు వెనకే కంఫర్ట్ గా ఉంది. వెనకే ఎక్కుతాను. చేతివే. చేతి ఈసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తా ఉంటే చూడు. వేస్తాను చూడు. వేస్తా, కింద పడేస్తా. రే పడే చూడరా రే. ఏయ్ నీకెన్నిసార్లు చెప్పాలరా నీ కుక్క నా కుందేలు ఒక చూడకూడదని? నీకెన్నిసార్లు చెప్పాలరా అది కుక్క కాదు జిమ్మి అని? ఏదైనా సరే నా కుందేలు ఒక చూడకూడదా? ఏ కుందేలు ఒక చూడకూడదు అంటే సేట్ చేసుకోవడానికి చూడకూడదు. ఏం పట్టుకున్నా పర్వాలేదు, నేను మగాన్ని. ఎవరు చెప్పిన ఆగను. మీరు లోపలికి వెళ్ళండి, నేను మాట్లాడతాను. మగాడితో పెట్టుకోకు. మీరు వెళ్ళండి. నా కోసమైనా మీ జిమ్మిని కంట్రోల్లో ఉంచకూడదా? మీకోసం ఏదైనా కంట్రోల్ చేసుకుంటా. మీ మనసు నాకు తెలుసండి. అండి, మీ మనసు కూడా నాకు బాగా తెలుసు. సరే వస్తానండి. గుడ్లు పెట్టే టైం. గుడ్ల
మీరే అబ్బా కాదండి, పిల్లలకి గుడ్లు పెట్టి ఎక్సర్సైజ్ చేయించాలి. వస్తానండి, బాయ్. వస్తాను. రేయ్. లేకు లేకు లేకవే లేకు లేకు లేకమంటే ఏ నీకంటే అరిగిపోతావా? అరిగిపోతాను. కాసేపు ఉండనివ్వచ్చు కదా. ఉండనివ్వను. అందంగా తెల్లగా ఉన్నావని పోస్ కొడుతున్నావా? అవును, పోసు కొడుతున్నా. తప్పక రేయ్, తెల్లగా ఉన్నోళ్ళు ఎలిసిపోయినట్టుంటారా? నాలాగా నల్లగా దిగదిగిలాడుతూ ఉండాలి. ఏయ్, ఛీ, అరే రావుడు రావుడు రావుడు, దాని ఉద్దేశం ఏంటో నీకేమైనా అర్థమైందా? ఏంటి? అది నిన్ను ప్రేమిస్తోంది. అది నన్ను ప్రేమిస్తే నేను దాన్ని ప్రేమించాలా? యా, దాంతో ప్రేమ ఏంటి? చిన్నపిల్ల. చిన్న పిల్ల నేను చిన్నపిల్లనా? కాదే. ఏయ్, నేను చిన్నపిల్లనా? అవును. నేను చిన్నపిల్లనా? ఎటాకిచ్చా ఎటాకిచ్చా నేను చిన్నపిల్లనా? ఎటాకిచ్చా నేను చిన్నపిల్లనా? ఏయ్, నేను చిన్నపిల్లనా? ఎటాకిచ్చా ఈ టైప్ లో ఎటాకిచ్చా.